హాయ్ అందరికి నమస్కారం. ఇంతకుముందు ఒక వీడియో చూసారు. నేను, హరీష్ చేశాము. అంటే దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 77, 78 సంవత్సరాలకు కూడాను ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉండడమే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాటికి వెలుగులు నింపుతున్నారు ఈ గ్రామాలకి అని చెప్పేసి మన్యంలో మాట్లాడుకున్నాం. యెస్, హృదయమున్న నాయకుడు అని మాట్లాడుకున్నాం. మరొక గొప్ప కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎంతసేపటికి మనము ఏదో రాజకీయంగా పబ్బం గడుపుతున్నాం. ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక మాట అనేద్దాము. ఎలాగో అవినీతికి పాల్పడ్డు. ఎంతసేపటికి ఏదో ఒకటి ఆయన ఫ్యామిలీ విషయాలో లేకపోతే ఏదో ఒకటి చేసి ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఇవాళ కూడా కొత్త ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడుకుని ఉండటానికి ఎంతో ఇస్తున్నారు. ప్రతి నెల ప్యాకేజ్ ఇస్తున్నారని మాట్లాడుకుంటారు. వీళ్ళెవరిని ఏం చేయగలుగుతామండి? నెత్తి మీద బంగారం పెట్టినా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిడతానే ఉంటారు. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి పక్కన పెట్టేసి నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 50 కోట్లు ఇస్తున్నాడు నెలకి, అట్టిస్తున్నాడు. ఈ చెత్త చెత్త వాగుడు వాగే వాళ్ళకి ఏ సమాధానాలు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఏటి మొగ ఎదురు మొండి. ఇవి అవనిగడ్డకి మొన్న వెళ్ళాడు ఆయన. అవనిగడ్డలో దాదాపుగా 50,000 మంది, 60,000 మంది రైతులు కొంచెం ఇబ్బందులు పడ్డారు మొన్న వచ్చిన మోంతా తుఫాన్కి. వాటన్నింటిలో ఎట్లా ఉంది పరిస్థితి చూద్దామని చెప్పేసి వెళ్ళాడు. రైతులతో మాట్లాడుతుంటే కొంతమంది రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. అయ్యా, ఈ ఏటి మొగ ఎదురు మొండి రెండిటి మధ్య బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా అని చెప్పారు. 20 దాదాపుగా అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా 20,000 మంది అటు ఇటు తిరగాలి. 20,000 మందికి అవసరం. ఆ బ్రిడ్జి 20,000 మందికి అవసరం. ఫంటు మీదనే జరుగుతోంది. ఫంటు అంటారు కదా, ఫంటు మీదనే జరుగుతా ఉంది అంతా. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, కంకర తీసుకురావాలన్నా లేకపోతే ఇంకోటి తీసుకురావాలన్నా అంతా దాని మీదే వెళ్ళాలా. లేదు, అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలి, దాని మీద వెళ్ళాలా. ప్రతి అవసరం తీరాలంటే ప్రమాదాలకు ఎదురొడ్డి నిలవాలి. మీరు చూసే చాలా సందర్భాలు చూసాం. ఫంటు మునిగిపోయింది. చాలా మంది, కొన్ని వందల మంది, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తాం. ఎందుకు? కొన్ని సినిమాలు వచ్చాయండి. బ్రిడ్జి నిర్మాణం కోసం దశాబ్దాల కళ నెరవేర్చడం కోసం ఒక హీరో కష్టపడి ఏ రకంగా ఆ బ్రిడ్జి నిర్మించారు అనేది. మీరు రవితేజ సినిమా, నాకు తెలిసి సినిమా పేరు ఏదో ఉండాలి నాకు, భగీరథ. ఎందుకు భగీరథ ప్రయత్నం? నేను అంతకుముందు కూడా హరీష్తో నేను చేసే వీడియోలో కూడా చేశాను. భగీరథ ప్రయత్నం చేశాడు ఆయన అని చెప్పేసి. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడని ఆ గ్రామము మునిగిపోతుంటది వర్షం వచ్చినప్పుడు. ఆ గ్రామానికి ఒక బ్రిడ్జ్ కావాలి కలపడానికి జనజీవన స్రవంతితోటి. కానీ ఆ బ్రిడ్జ్ వేయించట్లా. చివరికి అతను దించి బ్రిడ్జ్ వేయించడమే ఆ సినిమా యొక్క లక్ష్యం, ఆ సినిమాలో హీరో లక్ష్యం. అంటే సినిమాలే వస్తున్నాయి వీళ్ళ బాధలు. అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ, ఎంత వచ్చినా కానీ 20,000 మంది అల్లాడుతున్నారు దశాబ్దాలుగా. వాళ్ళ బాధని విన్నాడు, వెంటనే తీర్చాడండి. అంటే డబ్బులు ఎక్కడేయండి? మనసుంటే మార్గం ఉంటుంది. 109 కోట్ల రూపాయలు పంచాయతీ నాబార్డు నిధులు 109 కోట్ల రూపాయలు కేటాయించాడు దానికి. సరిపోలా, ఇంకా కావాలి. సాస్కి నుంచి మరొక 51 కోట్లు, మొత్తం కలిపి 160 కోట్లు కేటాయించి ఇమ్మీడియట్గా ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆదేశాలు ఇచ్చారు. సో ఆ కష్టం నష్టం వాళ్ళు ఏదో వెళ్ళి ఫోటోలకు పోజులు ఇచ్చారని చెప్పేసి వైసీపీ వాళ్ళు రెడీ, కెమెరా స్టార్ట్, యాక్షన్ అన్ని ఏదో వెటకారం చేస్తున్నారు కదా. పిచ్చి వెధవలారా, వెటకారాలు మానంటరా. అందులో ఉన్న వ్యవహారం చూడండి. ఆయన ఏం చేశాడు చూడండిరా. ఆయన ఉత్తినే తిరగలేదురా బాబు. ఆయన వెళ్ళి తిరిగి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేశాడు. 20,000 మందికి ఆశాదీపాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. అలాగే కౌలు రైతుల కోసం ఆయన, కౌలు రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు, నువ్వేమైనా పరిహారం ఇస్తే భూమి ఓనర్కి వెళ్తోంది, అలా కాదు కౌలు రైతులకు పరిహారం అందాలి అని చెప్పేసి ఆయన కౌలు రైతుల కోసం నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ప్రత్యేకంగా సమావేశం పెట్టి కౌలు రైతులకు న్యాయం చేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఉన్నా లేకపోయినా ఆయన చేసేది అదే. అధికారుల్లో లేనప్పుడు 30,000 మంది కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇంటింటికి తిరిగి వాళ్ళందరికి కూడాను నష్టపరిహారం అంటే ఆయన సొంత నిధుల నుంచి వాళ్లకు ఆర్థిక సాయం చేసిన వ్యక్తి. ఇవాళ ఆ కార్యక్రమం కూడా చేశారు. అది కూడా గాక ఈ ఎదురుముండి అని చెప్పాం కదా, ఎదురుముండి నుంచి గొల్లమంద, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఒక రోడ్డు నిర్మాణం జరగాల. ఆ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు లేవంట.
సో అటవీ శాఖ అనుమతులు లేకుండా కేవలం 14 కోట్ల రూపాయలు రోడ్డు వేయాలి. ఆ 14 కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికి అటవీ శాఖ అనుమతులు లేవని వదిలేశారు దాన్ని అట్లనే. ఇవాళ కూర్చోబెట్టి అటవీ శాఖ అనుమతులు ఎందుకు లేవంటే, అటవీ శాఖలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతిదానికి మేము ఇవ్వలేము, ఈ అడవిలోంచి రోడ్డు వేయడానికి వీలు లేదు, అయ్యో ఉంటాయి. వాటన్నింటికి పరిష్కార మార్గాలు కనుగొని, ఎస్ వాళ్ళకి అవసరం ఉంది, జనానికి అవసరం ఉన్నప్పుడు జనం రూల్ ప్రకారం నడవటం కాదండి, జనం కోసం అవసరమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకొని కూడా ముందుకెళ్ళటం అవసరము. అది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎదురుమొండి గొల్లమంద ఈ 2 గ్రామాల మధ్య కలిపే ఒక లింక్ రోడ్డుని 14 కోట్ల రూపాయలతోటి ఆయన నిధులు మంజూరు చేశారు చేయమని చెప్పేసి. అలాగే హంసల దీవికి వెళ్ళటానికి అటవీ శాఖకు రుసుము చెల్లించాలంట. హంసల దీవి అంటే అది ఒక పవిత్రమైన ప్రాంతం హిందువులకు. హంసల దీవి చూడడానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా అటవీ శాఖ కింద రుసుము చెల్లించి లోపలికి వెళ్ళాలి. సో అలా ఎందుకు చేస్తున్నారు, అది హిందువులకి చాలా పవిత్రమైన ప్రాంతం కాబట్టి అలాంటి రుసుములు వసూలు చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకా పోతే అవుట్ ఫాల్ స్లూయిజ్ అంటే ఏమంటే, కృష్ణా నది లేకపోతే కాలువలు ఉంటాయి కదా, అవన్నీ కూడా లోపలికి అంటే సముద్రంలో కలవాలి. కలిసే చోట ఒక గేట్ ఉంటుంది. స్లూయిజ్ అంటే ఒక నియంత్రించే ఒక గేటు. ఆ నియంత్రించే గేట్లు ప్రతి చోట 7 ఉన్నాయి అక్కడ. ఆ 7 మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతో తుప్పు పట్టి గేట్లు ఓపెన్ చేయలేక, నీళ్లు బయటికి వెళ్ళలేక, సముద్రంలోకి వెళ్ళలేక పక్క గ్రామాల మీద పడితే చాలా దాదాపుగా 50,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారు ఎస్ దానికి ఇప్పుడు మనం చేద్దామని చెప్పేసి 50 కోట్లు అంటే దానికి మరమ్మతులకి 50 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో గత ప్రభుత్వం గనక బట్టలను నొక్కడం అనేది దాని మీద కంటే కూడా ఇలాంటి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టుంటే ఇవాళ రైతులు నష్టపోయే వాళ్ళు కాదు. ప్రచార ఆర్భాటం తప్ప ఒక్కడికన్నా బుద్ధి జ్ఞానం ఉంటుందా? ప్రచార ఆర్భాటం అంతా. అరే మౌలికంగా మనం చేయాల్సిన పనులు చేయకుండా నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి ఎన్నాళ్ళేం మభ్య పెడతారు నాకు అర్థం కాదు. ఇలాంటి వాడు వచ్చాడు, ఇక నుంచి మభ్య పెట్టడానికి అవకాశం లేదు. ఇవాళ 7 స్లూయిజ్లను కూడా ఆయన మరమ్మతులు చేయిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం కొత్త స్లూయిజ్లు కూడా నిర్మించడానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెస్తున్నాడు. కేంద్రం నుంచి తెచ్చేస్తాడు. కేంద్రం నుంచి గతంలో ఎవరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? కేంద్రం నుంచి తేవాలంటే కూడా లాబియింగ్ అవసరం. తన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అట్ ద సేమ్ టైం అలా అడగగానే ఇచ్చారు. దాన్ని 1కి 100 సార్లు ఫాలో అప్ చేసుకొని నిధులు తెప్పించుకొని చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ని జత చేసి చేయాలి. ఇవన్నీ చేయాలంటే ముందు హృదయం ఉండాలి. రాజకీయాల్లో నేను ఒక్కసారి ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అని అడగడం కాదు. అసలు నాకు పదవుల మీద వ్యామోహం లేదు గురు, నేను జనం కోసం చేయడానికి వచ్చా, నా చేతిలో ఉన్నది జనం కోసం చేస్తున్నా అని చెప్తున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రాజ్యం మీద కాంక్ష లేనివాడు వాడికంటే గొప్ప రాజు ఉండడు అని చెప్తా ఉంటా కదా. సో ఆయన గొప్ప రాజు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ తన శాఖల్లో ఉన్న అన్నింటినీ పవర్ఫుల్గా పక్కన ఎంతమంది ఏ విమర్శలు చేస్తున్నా పర్లా, చిరంజీవి గారు చెప్పినట్టుగా చెవిటి కప్ప రూపంలో వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. చిరంజీవి గారు చెప్పిన సామెత అందరికి గుర్తుంటది కదా, చెవిటి కప్ప నువ్వు ఎక్కలేమంటే అన్ని కప్పలు ఎక్కలేమో అనుకుని దిగేస్తే ఒక చెవిటి కప్ప మాత్రం పైకి ఎక్కేస్తుందట. ఏం ఎక్కామంటే నాకెవరు మాట్లాడేది వినపడలేదన్నదట. అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఈ చౌకబారు విమర్శలు, ఈ అంటే పిచ్చి కుక్కల అరుపులు ఆయనకి వినపడవు. ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడు. ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకెళ్తున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్.